దిస్ ఇస్ శీర్షిక. మీరు చూస్తుంది డిఆర్ శీర్షిక. ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. ఆయా దేశాల సంప్రదాయాలు, విశిష్టత, గొప్పతనం, కుల మతాలు ప్రతిబింబించేలా జాతీయ జెండాలు రూపొందించబడి ఉంటాయి. అయితే కొన్ని దేశాల జెండాలు యుద్ధ భూమి నుండి పుట్టుకొస్తాయి. అలాంటి జెండాలను చూడగానే దేశ ప్రజలంతా గర్వపడేలా ఉంటాయి. జెండాలపై ఉండే గుర్తులు, రంగులు, ఆకారాలు రూపొందించడానికి రూపకర్తలు కొన్నేళ్ల పాటు కష్టపడి నిర్ణయిస్తారు. అలాగే దేశాన్ని గుర్తుపట్టే విధంగా జాతీయ జెండాలు రూపొందిస్తారు. మరి వివిధ దేశాలు, వాటి జెండాలు, వాటి వెనక ఉండే అసలు రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియా మన జాతీయ జెండాను తిరంగా అని పిలుస్తారు. అంటే 3 రంగుల జెండా అని అర్థం. భారత జాతీయ జెండా కొన్ని ముఖ్యమైన మతాలను సూచిస్తుంది. నారింజ రంగు హిందువులు, ఆకుపచ్చ రంగు ముస్లింలు, తెలుపు రంగు 2 మతాల మధ్య శాంతి ఉండాలని సూచిస్తుంది. అలాగే నారింజ రంగు త్యాగం, ధైర్యాన్ని సూచిస్తే తెలుపు రంగు సత్యం, స్వచ్ఛతను సూచిస్తుంది. ఇంకా ఆకుపచ్చ రంగు సంతాన ఉత్పత్తి, మంచి లక్షణాలను సూచిస్తుంది. ఇంకా జెండా మధ్యలో ఉండే చక్రం జీవిత చక్రాన్ని సూచిస్తుంది. చక్రం మధ్యలో ఉండే 24 గీతలు రోజుల ప్రతి గంటకు ప్రతీకలు. 1947 జూలై 22న జాతీయ జెండా రూపొందించబడింది. యునైటెడ్ కింగ్డమ్ ఫ్లాగ్, యూనియన్ ఫ్లాగ్, ఫ్లాగ్ ఆఫ్ ద యూకే, యూనియన్ జాక్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని పాత జెండాలలో ఒకటి. 3 వేర్వేరు జెండాల కలయిక ఇది. 3 దేశాలను ప్రతిబింబిస్తాయి. బ్రిటిష్ జెండా ఇంగ్లాండ్ వేవ్స్, స్కాట్లాండ్, నార్థన్ ఐలాండ్స్ ని సూచిస్తాయి. ఇంగ్లాండ్ వేవ్స్ దేశానికి ఎరుపు రంగు, స్కాట్లాండ్ కి వైట్ కలర్, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఐర్లాండ్ కి వైట్ కలర్ లో రెడ్ కలర్ క్రాస్ గుర్తుకి సంకేతం. బ్రిటిష్ ఫ్లాగ్ 1801 జూన్ 1న స్వీకరించబడింది. బంగ్లాదేశ్ జెండా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో రెడ్ సర్కిల్ తో ఉంటుంది. రెడ్ కలర్ ఉదయించే సూర్యుడిని, దేశ స్వతంత్రం కోసం త్యాగం చేసిన ప్రజలను సూచిస్తుంది. గ్రీన్ కలర్ దేశంలో పచ్చదనం, తేజంను సూచిస్తుంది. బంగ్లాదేశ్ జెండాలో ఉండే ఎరుపు రంగు సర్కిల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ అది ఎగురుతున్నప్పుడు మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ జెండాను 1972 15 జనవరిన స్వీకరించబడింది. నేపాల్ జెండా మాత్రమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని దేశాల జెండాలు రెక్టాంగిల్ షేప్ లో ఉంటే కేవలం నేపాల్ది మాత్రం త్రిభుజ ఆకారంలో ఉంటుంది. ఇవి హిమాలయ పర్వతాలను సూచిస్తాయి. అలానే 2 ప్రధాన మతాలైన హిందూయిజం, బుద్ధిజం ని ప్రతిబింబిస్తాయి. నీలి రంగులో ఉండే గీత దేశంలోని ప్రశాంతతను సూచిస్తుంది. చంద్రుడు, సూర్యుడి ఆకారాలు రాయల్ ఫ్యామిలీ, ప్రధానమంత్రి కుటుంబాన్ని సూచిస్తాయి. ఈ జాతీయ జెండాను 1962 డిసెంబర్ 12న స్వీకరించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ అండ్ వాటి విశిష్టత గురించి. ఇలాగే ఇంకొన్ని జెండాలు అండ్ వాటి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ శీర్షిక. లవ్ యు ఆల్. బై బై.